మొదటి వచనం చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిరి. చాలు ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. కొన్ని మాటలు మాట్లాడుకుని పోతుండగా మీరు మీ సింహాసనం దిగి నాలో నిలబడి నన్ను మీ సిలువ చోటును మరుగుపరిచి నాకును మాకును వచ్చిన బిడ్డలకును ఈ నోటి దొరికిన బిడ్డలకి ఎవరికి ఏది అవసరం అదే పలికించి శరీరానుసారంగా మాట్లాడుకున్న ఆత్మానుసారంగా నాలో మీరు మాట్లాడించి వినగల మనసు, గ్రామీణ హృదయం ప్రతి ఒక్కరికి దయచేయడం, నన్ను అభిషేకించి వాడుకొని బిడ్డలను దీవించడం యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియాదీనులారా, ఇక్కడ చూసుకున్న మాట కీర్తన గ్రంథం 49వ అధ్యాయం మొదటి వచనం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులు. ఎంతమంది కనబడ్డారు? 4 కనబడుతున్నారు. ఎంతమంది? చూడు, చదువు, మన చదువు. ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, మీరందరూ కలిసి చెవి. అది సామాన్యులు ఎవరు, సామంతులు ఎవరు, ధనికులు ఎవరు, దరిద్రులు ఎవరు? సామాన్యులు అంటే ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని బ్రతికే వాళ్ళు సామాన్యులు అంటారు.